బాగున్నారా అందరూ? మేము బాగున్నాం. మల్లె చెట్టు చూడండి. ఏమనుకుంటున్నారు? మల్లెపూల, గులాబీ పూల? అసలు ఎంత బాగున్నాయో చూడండి. గులాబీ పూలే ఉందండి. ఎప్పుడు మనం ఏదో ఒకటి ఎరువులు ఇస్తూనే ఉన్నాము. ఇదండి, ఏదో ఒకటి ఇస్తేనేనండి ఇంత బాగా పూలు పూసేది. ఏమి ఇవ్వకపోతే రావండి. ఈ ముదురాకులు లాంటివి తీసేసుకోవాలి. కొన్ని అయిపోయినప్పుడు చివర్లు కట్ చేస్తూ ఉంటే ఇవన్నీ పక్క నుంచి మళ్ళీ ఈ కొమ్మ వచ్చింది. ఈ కొమ్మకి మళ్ళీ ఈ మొగ్గ వచ్చింది చూడండి. ఇవన్నీ కొంచెం కటింగ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వస్తుంది కొంచెం. ఇది ఇంకో చెట్టు అండి. ఇది గులాబీ మల్లెనో ఏదో చెప్పారండి. చాలా పెద్ద పువ్వు వచ్చిందండి. ఎన్ని రెక్కలు ఉన్నాయో. ఇదొకటి సూది మల్లె ఏదో చెప్పారు. కొమ్మ కట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ చిగుర్లు వచ్చి ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి. చూడండి, ఎన్ని కొమ్మకి ఎన్నెన్ని గుత్తులో. ఇది పెట్టి ఇప్పుడు 2 నెలలు కూడా కాలేదండి. ఇంకాను మొక్క పెట్టాక కంపోస్ట్ ఇచ్చానండి ఒక 15 రోజులకి. కంపోస్ట్ ఇచ్చినాక అన్నీ బాగా పోస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు 3 రోజులు అవుతుందండి. నిన్నగా మొన్న కొంచెం పేడెరువు ఇచ్చాను. మళ్ళీ ఇవ్వాలి కంపోస్టు. మధ్యలో ఎగ్ ఆయిల్ ఇస్తున్నాను. అది రావడం కూడా మంచిగా పనిచేస్తుందండి. మొక్క మొదట్లో పోస్తాను, పైన చల్లేస్తాను. ఎగ్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుందండి. కోడిగుడ్లు, వంట నూనె మిక్సీ వేసి దాంట్లో ఏమేమి కలిపాను అనేది చెప్తాను మళ్ళీ. ఇదిగండి, ఇది ఒక మొక్క అండి. చూడండి, ఇది గుండు మల్లె. ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి. ఇది అంతా కటింగ్ చేసుకున్నాక ఇవన్నీ మళ్ళీ కొమ్మలు వచ్చి ఇట్లా పూలు వస్తున్నాయండి. చాలా పూలు పూసింది. రోజు కోస్తున్నాను. చూశారు కూడా మీరు. షార్ట్లో పెట్టాను. ఇదండి, గుత్తులు గుత్తులు వస్తాయి. కొమ్మ పెరిగితే వస్తుంది. ఇది ఇక్కడ కట్ చేశాను. మళ్ళీ ఇంకా వస్తాయి చిగురు మళ్ళీ. ఇక్కడ చూడండి. నా వాయిస్ ఎలా ఉంటుందో కొంచెం కామెంట్ చెప్పండి. కామెంట్లో రాయండి. నా వీడియోలు నచ్చుతున్నాయా మీకు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇదంతా నాకు చెప్పండి. చూడండి, ఇది కూడా గుండు మల్లె అనుకుంటా. గుత్తులు గుత్తులు, కొమ్మకి మొగ్గలు. ఇక్కడ కూడా కట్ చేశాను. వస్తుంది మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇదేమో తీగ మల్లె అంట, పందిరి మల్లె. చూడండి ఎన్ని మొగ్గలు. అసలు ఒక ఆకు దగ్గర కొమ్మ వస్తుంది చూడండి. ఒక గనుపు దగ్గర ఈ కొమ్మ వచ్చేది. కొమ్మకి ఇన్ని 3 గుత్తులు 3 ప్రతి ఆకు దగ్గర అండి. చూడండి, ప్రతి ఆకు దగ్గర. దీనికైతే అసలు 3 వచ్చేసినాయి ఒక చోటే. కనిపిస్తుందా? చూడండి, ఎటు కొమ్మ వచ్చిందంటే అక్కడ కటింగ్ చేశాను కదా, ఇది ఇట్లా కట్ చేశాను. మళ్ళీ ఇటు నుంచి వచ్చింది కొమ్మ. ఇటు ఒక కొమ్మ, ఇక్కడ ఒక కొమ్మ. ఇది అసలు ఎన్ని కంపోస్టు భలే పనిచేస్తుందండి. నేనేం కంపోస్ట్ ఇచ్చాను, ఏమేం కలిపాను మీకు చెప్తాను. మళ్ళీ ఎరువు ఇచ్చాను. పేడ ఎరువు కొద్దిగా, ఆవు పేడ అండి.
ఆవు పేడే కొంచెం కొంచెం ఇచ్చాను. చిన్న మొక్కలేనండి, ఎంత 2 నెలలు కూడా కాలేదు పెట్టి. ఇవన్నీ పూస్తే మళ్ళీ ఎంత బాగుంటుందో చూడండి. ఇవన్నీ మొగ్గలు ఇవన్నీ. ఇది కంపోస్ట్, ఇది ఇచ్చానండి అప్పుడు. ఇచ్చి ఇప్పుడు ఒక 15 రోజులు అవుతుంది నేను ఇచ్చి. ఇంకా పూలన్నీ వచ్చినాయి. దీంట్లో ఏమేం కలిపానంటే అరటికాయలు, టీ పొడి, ఎగ్గు పగలగొట్టిన పెంకులు మొత్తం కింద బయట తీసుకొస్తారు అంకులు. ఆ టిఫిన్ సెక్షన్ దగ్గర వాళ్ళు ఇస్తారండి పగలగొట్టిన కోడిగుడ్డు పెంకులు. అవి తీసుకొచ్చి బాగా మెత్తగా ఆ కవర్లో నేను నలగొట్టి, ఇదిగండి ఇవి కూడా వేసాను. టీ పొడి బయట తీసుకొస్తారు అంకులు, అది కూడా వేసాను. అరటి పండ్లు ఇవన్నీ వేసి, అరటిపండ్లు పూల చెట్లకి బాగా పనిచేస్తుందండి. బాగా మగ్గిపోయినాయి, సేమ్ లేదు, ఇంకా మొత్తం అయిపోయింది. ఇది నల్ల బంగారం అండి మొక్కలకి, గులాబీ మొక్కలకు కానీ. ఇదిగండి అరటికాయ తను. ఈ కొంచెం చీకటం లేట్ అవుతుంది. ఇంకా పండు అయితే అసలు అయిపోయింది, ఏం కనిపించట్లేదు అరటిపండు. ఈ కలిపి పెట్టాక 15 రోజులకి ఇచ్చేసానండి మొక్కలకి. ఇప్పుడు మళ్ళీ ఒక 15 రోజులు అంటే ఒక నెల అవుతుందండి నేను కలిపేది. కొంచెం ఆవు పేడ కూడా కలిసింది దీంట్లో, ఒక గుప్పుడు వేసాను ఆవు పేడ. ఇవన్నీ ఇట్లా తయారు చేసుకుంటానండి నేను. ఇంక ఈ గులాబీ పూలకి ఇవ్వాలి, వీటికి ఇచ్చాను కదా, ఇంకా కొంచెం కొంచెం ఇస్తానులే మళ్ళీ ఇప్పుడు. ఇది ఇట్లాగా, ఇదిగండి ఒక గుప్పుడు ఇట్లా కొంచెం వేసేసి మనం వాటర్ ఇస్తాం కాబట్టి. ఇది పెద్ద చెట్టు, 2 మొక్కలు ఉన్నాయిలండి. ఇదండి బిర్రుగా 2 గుప్పిళ్ళు ఇచ్చానండి ఇట్లా. ఇక చూడండి, ఇది ఈ మొక్కకు కూడా కొంచెం ఇట్లా ఇచ్చుకుంటే ఇంకా మనం వాటర్ ఇస్తాం కాబట్టి అందులో ఉన్న ఆ సారం అంతా రోజు కొంచెం కొంచెం దిగుతూ ఉంటుంది. వాటికి మనం ఫుడ్ పెట్టినట్టండి. మనం ఎట్లా బలానికి ఏదన్నా తింటామో అట్లా. ఇదిగండి ఇప్పుడు మల్లె చెట్ల వరకు ఇస్తున్నానండి. కొంచెం ఇచ్చినా సరిపోద్దండి ఎరువు. ఇట్లా ఇచ్చుకుంటే 15 రోజులకు ఒకసారి బాగుంటుంది. ఈలోపు మళ్ళీ విడిగా కిచెన్ వేస్ట్తో వాటరు, ఎగ్ ఆయిలు, ఇంకా వేరే కూడా ఉన్నాయండి నేను ఇచ్చేవి, చూపిస్తాను, చెప్తా ఉంటాను. ఇదండి ఇట్లా ఇచ్చేసుకున్నాము. ఇంక ఇది మాత్రం మనం కొంచెం తిరగేస్తాను తర్వాత, కొంచెం కలిపేసేస్తే ఇట్లాగా. ఇదిగండి ఇట్లా కొంచెం ఇట్లా కదిలిస్తే ఈ మట్టికి అదే మిక్స్ అయిపోద్దండి. కుండీలో మట్టికి ఇప్పుడు మనం ఇచ్చిన ఎరువు కలిసిపోయిద్ది. ఇంకా తొందరగా మొక్క తీసుకుంటుందండి ఆహారం. ఇట్లా కదిలిస్తూ ఉంటే దీనికి కూడా ఇంతకుముందు లోపల కిచెన్ వేస్ట్ పెట్టానండి. అది కూడా మొత్తం ఏం కనిపించట్లేదు, చీకిపోయింది. అరటి పండ్లు, కిచెన్ వేస్ట్లో కమలా తొక్కలు అవి ఉంటే పెట్టానండి. ఇదిగండి అడుగున ఇట్లా వస్తుంది చూడండి, కనిపిస్తుందా? అరటి పండ్లు, కొంచెం ఆవు పేడ,
అడుక్కు పెట్టి పైన మట్టి కప్పెట్టానండి. కనిపిస్తుందండి ఎండ. ఇదండి బ్లాక్గా అయిపోయింది. ఇంక ఇంత బలం ఇస్తుంటే మనం పూలు ఎట్లా పోయకుండా ఉంటాయండి. ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి. నాకు ఇప్పుడు కిచెన్ వేస్ట్ కూడా చాలట్లేదండి, మొక్కలు ఎక్కువైపోయినాయి కదా. అంతకుముందు సరిపోయేది, ఇప్పుడు సరిపోవట్లేదు. ఇట్లా ఇవ్వండి మీరు కూడా కంపోస్ట్ చేసుకొని మీ మొక్కలకి. సమ్మర్ కదా, ఏదో ఒకటి లిక్విడ్ కూడా ఇస్తాను. లిక్విడ్ నేను మొన్న ఇచ్చాను, ఒక వారం అవుతుంది ఇచ్చి. వీడియో కూడా తీసాను, మీకు వీడియో పెట్టాలండి, కుదరలేదు నాకు. ఆ వీడియో కూడా మీకు పెడతాను. అంటే తయారు చేసింది తీయలేదు నేను. ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు పైన మొక్కలకి ఇచ్చిన తర్వాత గుర్తు వచ్చింది, అయ్యో వీడియో తీసి చూపిస్తే బాగుండేది అనిపించింది. అవి ఇచ్చింది కింద మొక్కలకి ఇచ్చేటప్పుడు వీడియో తీసానండి. తయారు చేసేది రేపు మళ్ళీ చూపిస్తాను ఒకసారి మీకు, ఎట్లా నేను ఏమేమి కలిపాను అందులో, ఎగ్ ఆయిల్ ఇంకా దాంట్లో ఏమేమి కలిపానో చెప్పాను ఆ వీడియోలో. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. సరేనండి, ఉంటానండి, బాయ్ అండి. చూడండి గులాబీ పూల, మల్లెపూల, చూడండి మీరు ఎంత బాగున్నాయో. సరే బాయ్ అండి.